దేవుని నీతి. దేవుని నీతి అనగానే అసలు నీతి అంటే ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నీతి, రైచియస్నెస్. నీతి దేవునితో సత్సంబంధాన్ని కలిగించేది నీతి. దేవునితో సత్సంబంధాన్ని కలిగించేది నీతి. దేవుని నీతికి భిన్నంగా మనుషులు తమ నీతిని స్థాపించుకోవటానికి పూనుకొని రకరకాలైన విధానాలుగా దాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి మొట్టమొదటిగా యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో మానవ నీతి అనే ఒక సంగతిని మనం ఆలోచన చేస్తాం. ఇది మానవ నీతి. 64వ అధ్యాయంలో 6వ వచనము, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను, మేమందరము ఆకుల వలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయాను. మా నీతి, మానవ నీతి దేవుని ఎదుట మురికి గుడ్డలాగా అయ్యాయని చెప్పేశాడు. ఆది భాషలో ఈ మాట చాలా భయంకరమైన పదం, అందుకని వదిలిపెట్టేశాను. అందుకని మురికి గుడ్డల వంటి వాయన అనే మాట ఆది భాషలో తిట్టుగా ఉపయోగించబడింది, వదిలిపెట్టాను. కాబట్టి ఇది మానవ నీతి. మానవ నీతికి భిన్నంగా స్వనీతి అనేది ఒకటి ఉంది. స్వనీతి లూకా సువార్తలో 18వ అధ్యాయం స్వనీతి గూర్చి గ్రంథం ఇలా తెలియజేస్తూ ఉంది. లూకా సువార్త 18వ అధ్యాయంలో స్వనీతి 18వ అధ్యాయం 9వ వచనం నుండి, తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటగా 2 మనుషులు దేవాలయములకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశం అయిపోయిన కనులు తిరుగుకుని ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొంచు, దేవా, పాపిని నేను కరుణించమని పలికాను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను. కాబట్టి స్వనీతి స్థాపించే మనుషుడు ఇతరులను పోల్చుకుంటూ మాట్లాడుతూ, నేనంటే ఏమనుకుంటున్నావు దేవా, నేను చోరుణ్ణి కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు, ఇతరుల మనుషులు అంటోని కాదు, నేను ప్రత్యేకమైన మనిషిని. నా ప్రత్యేకత ఏమంటే వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నా, నా ఆస్తిలో 10వ వంతు ఇస్తున్నా, నా ప్రత్యేకత. కాబట్టి ఇది స్వనీతి. మానవ నీతిని ఆలోచన చేసాము, స్వనీతిని గ్రంథంలో ఆలోచన చేశాము. 3వ రకమైన నీతి, అది శాస్త్రుల పరిశీల నీతి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో శాస్త్రులు పరిశీల నీతిని గురించి ప్రభువైన యేసు ఇలా మాట్లాడారు. 20వ వచనంలో రాబడింది, శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే, అంటే శాస్త్ర నీతి ఒకటి ఉంది, పరిశీల నీతి ఒకటి ఉంది. ఆ నీతి ఏంటో మన గ్రంథంలో ఇలా తెలియజేయబడుతుంది. 23వ అధ్యాయంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో శాస్త్రులు పరిశీల నీతిని గురించి గ్రంథం మాట్లాడుతున్న సమాచారం ఇది. అయ్యో 23వ వచనం, 23వ అధ్యాయం 23వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన
విషయములు అనగా న్యాయమును కనికరం విశ్వాసము విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండను అని చెప్పేసి. అందువలన శాస్త్రులు పరిశీలన రీతి ఎలాంటిదంటే ఆత్మ సంబంధం సూత్రాలను విడిచిపెట్టి కేవలం భౌతికమైన మనుషులకు కనిపించే వాటిని పట్టించుకొని ప్రదర్శించే ఈ కార్యక్రమం ఇది. అయ్యో వేషధారణ శాస్త్రులారా, పరిశీలారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలో అబ్బా ఎంత నమ్మకంగా కార్యక్రమం జరిగిస్తారు. పుదీనా కట్టలు వచ్చినాయి పొలంలో నుంచి, 1 2 3 4 9 10ది దేవుంది అన్నిటి విశ్లేషేసి పుదీనాలో చాలా జాగ్రత్తగా, జీలకర్ర తెలుసు కదా మనకి, జీలకర్రలో 10వ వంతు 9 లాక్కొని 1వ వంతు దేవుంది అని కొట్టేసేవాడు. పుదీనాలో జీలకర్రలో సోపులో 10వ వంతు చెల్లిస్తుంటారు. న్యాయమును కనికరం విశ్వాసాన్ని విడిచిపెట్టుండి ఆత్మ సంబంధం వాటిని విడిచిపెట్టి భౌతికమైన వాటిని జరిగించే శాస్త్ర పరిశీలన నీతి. ఈ నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశించరు. అందువల్ల ఎవరైనా మేము 10వ వంతులు ఇస్తున్నాం దేవునికి, కానుకలు బాగా సమర్పిస్తున్నామని నీతిమంతులు అనుకునేవాడు నీతిహీనుడైన సంగతి గ్రంథం తేటగా తెలియజేస్తుంది. అది నీతి కాదు. కాబట్టి అది ఏం చేయాలంటే ఆత్మ సంబంధంగా జీవించదు, భౌతికమైన వాటిని న్యాయంగా చెల్లించాల్సిన అవసరం ఉంది. భౌతికమైన వాటిని మాత్రం చెల్లించి ఆత్మ సంబంధం వాటిని నీతిని ప్రేమను విశ్వాసాన్ని వదిలిపెట్టేస్తే అది చెల్లుబాటు కాదు. అది శాస్త్రులకి పరిచయకుల నీతి. అది 3వ రకం. 4వ నీతి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. ఈ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి రోమీయులకు రాసిన పత్రికలో ఇలా రాబడింది. నీతి రోమీయులకు 3వ అధ్యాయంలో ధర్మశాస్త్రమైన సంబంధమైన నీతి ఉందంట. ఆ నీతిమంతులు ఎవడు ధర్మశాస్త్రంలో నీతిమంతులుగా తీర్చబడ్డ సంగతి గ్రంథం ఇలా తెలియజేస్తుంది. 3వ అధ్యాయం 20 వచ్చిండు. అనగా ధర్మశాస్త్ర సంబంధం క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడ్డాడు. ధర్మశాస్త్రం వలన పాపం మనకి ఎటుదో తెలియబడుతుంది. ఇట్లుండగా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రం ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చున్నారు. ఇది యేసుక్రీస్తునందరి విశ్వాసమూలమైనదై నమ్మువారికి అందరికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. కాబట్టి దేవుని వల్ల కలిగే నీతి యేసుక్రీస్తునందరి విశ్వాసం వల్ల మన దేవుని వలన కలిగే నీతి అయి ఉంది అని చెప్పేశాడు. కాబట్టి ధర్మశాస్త్రానికి వేరైన నీతి, ధర్మశాస్త్రం వల్ల మనుషులు నీతిమంతులుగా తీర్చబడరు అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో నీతిని గురించి ఇలా మాట్లాడుతున్నాడు. తన అనుభవంలో నీతి గురించి మాట్లాడుతూ 3వ అధ్యాయం తాను ఎంత నిష్ట కలిగిన వాడో ఆ సంగతులు వివరించి 7వ వచనం ఆయనను క్షమించాలి 6వ వచనంలో కూడా ఆసక్తి విషయం సంఘం హింసించబడినాయి. ధర్మశాస్త్రమందుల నీతి విషయంలో అనింద్యుడనైంటిని. ఆయనను ఏవేవి నాకు లాభకరంలో ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభుని యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తము నష్టంగా ఎంచుకొంటున్నాను. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి కలబడనై ఆయన యందు అగుపడి నిమిత్తము ఏ విధము చేతనే మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కనుగోలని ఆయన మరణ విషయంలో సహానుభవం కలవాడినై ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలువాడు ఒకటి ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటుని అని చెప్పేశారు ప్రత్యేకించి. అందువలన నీతి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాదు, దేవుడు క్రీస్తునందరి విశ్వాసములను అనుగ్రహించే నీతి ఒకటి ఉంది. కాబట్టి దేవుని రాజ్యములో దేవుని నీతి, దేవుని రాజ్యంలో దేవుని నీతి యొక్క ప్రక్రియ ఎలాగుంటుందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతితో ప్రభువైన యేసు పోల్చి క్రొత్త నిబంధన నీతి యొక్క పరిస్థితిని ఆయన వివరించడం జరిగింది. మత్తయి 5వ అధ్యాయంలో సమాచారం రాబడింది. నీతి క్రీస్తునందరి విశ్వాసముల మూలమైన నీతి వేరుగా ఉంది ఆయన సంగతి చెప్పేశాడు. కాబట్టి ప్రత్యేకించి ప్రభువైన యేసు మాట్లాడుతూ
శాస్త్ర నీతి కంటే పరిశీలన నీతి కంటే అయిపోయిన తర్వాత 21వ వచనంలో నరహత్య చేయవద్దు, నరహత్య చేయబడు విమర్శకు లోనని పూర్వీకులతో చెప్పడం కూడా మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శనకు లోగును. సహోదరుని మీద కోపపడే అధికారం మనకు లేదు. అందులో ప్రత్యేకించి చెప్పాడంటే, నిర్నిమిత్తమైన కారణం లేకుండా ఒక సహోదరు మీద కోపపడకూడదు. నీతికి సంబంధించిన కార్యక్రమం. ప్రతివాడు నా విమర్శకు లోనగును. సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోగును, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును. కాబట్టి సహోదరుల మధ్యలో ఎలాంటి బాంధవ్యం ఉండాలో అనే సంగతిని సూచించి ప్రత్యేకంగా చెప్పాడు. నీతి అంటే సహోదరుల మధ్యలో ఇలాంటి పరిస్థితి ఉంటే దాన్ని నీతి అంటారు సహోదరుల మధ్యలో. కాబట్టి సహోదరుని ఏమనకూడదు, చూసి నిర్నిమిత్తంగా కోపడకూడదు, వ్యర్థుడు అనకూడదు, ద్రోహి అనకూడదు, వగైరా సంగతులు అనకూడదు. ఇంకా ఇంకేం చెప్పాడంటే, కావున నీ బలిపీఠం మీద అర్పణ అర్పించుచుండగా నీ మీద సహోదరునికి విరోధమైనది ఏదైనా అక్కడ నీ జ్ఞాపకం వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠం వెంటనే ఎదుటినే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరులను సమాధానపడు, మడు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించము. నీతి. కాబట్టి వాస్తవానికి ఎలాగుందంటే, సహోదరుల మధ్యలో ఎలాంటి ప్రేమ బాంధవ్యాలు ఉండాలో అలాగ ఉండకపోతే ఇది నీతి కాదు. అది విశేషమైన. నువ్వు ఆరాధన చేస్తున్నావు, ఆరాధనకు వచ్చి పాటలు నడిపిస్తున్నావు ఉదాహరణకి, లేకపోతే వాక్యం బోధ చేస్తున్నావు, ఏదో నీకు అనుకరించబడిన పని చేస్తా ఉన్నావు. ఆ టైంలో నీ సహోదరునికి నీకు విరోధంగా నీ సహోదరునికి, నీకేం లేదు నీ సహోదరు మీద విరోధంగా, నీ సహోదరునికి విరోధం ఉంది నీ మీద, అది నీ జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం వస్తే ప్రసంగం చేయటం మానేసి వెళ్ళిపోయి సహోదరునితో సమాధానపడు. ఎవరైనా చేస్తారా? చూద్దాంలే, ఆడు నా దగ్గర రావాలా, నేను ఆగిరి పాఠం ఏంటి, నాకు గద విరోధం చేసిందనే ఈ లాజిక్ మాట్లాడుతుంటాం. కాబట్టి దేవుని రాజ్యంలో నీతిని గురించి మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మొట్టమొదటి సహోదరత్వం మధ్యలో పరిపూర్ణమైన ప్రేమ బాంధవ్యాలు నెలకొల్పబడి ఉండాలి. దాన్ని దేవుడు నీతి అంటాడు. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడు. లేని ఒకవేళ నీ ప్రతివాదిని నువ్వు న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతిని ఒంటరికి అప్పగించిన అంతటా నీవు చెరసాలో వేయబడదు. కడపటి కాసు చెల్లించే వారికి అక్కడి నుండి నీ వెలుపలికి రావు అని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నెక్స్ట్ పాయింట్కి వచ్చింది. ప్రభువైన యేసు ఏమన్నాడంటే, పరిశుద్ధుల మధ్యలో పవిత్రమైన వాతావరణం ఉండాలి. ఈ పవిత్రమైన వాతావరణం అంటే వ్యభిచారులతో కూడిన సమాచారం కాదు. అది కనీసం మోహంతో చూపులో కూడా మోహంగా చూడలేని పరిశుద్ధులు సమాజంగా ఉండాలి అన్నాడు. నీతి సంబంధించిన కార్యక్రమం. పాపం చేసేవాళ్ళు సమాజంలో ఉంటే అది నీతి సంబంధించిన కార్యక్రమం కాదు. అందువల్ల ఏం చెప్పాడు, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పండి ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేసిన వాడు నీ కుడికని నేను అభ్యంతరపరిచినలా దాన్ని పెరికి నీ వద్దని పారవేయము. నీ దేహమంతా నరకంలో వేయకుండా నీ అవయంలో ఒకటి నశింపు చేయడం నీకు ప్రయోజనకరం కదా. నీతి, మోహము లేని నీతి. సహోదరుల మధ్యలో సమాజంలో పరిశుద్ధత తాండవించే నీతి స్వభావం ఉండాలి. ప్రత్యేకించి తెలియజేశాడు. తర్వాత ప్రభువైన యేసు మాట్లాడుతూ, కుడి చెయ్యి కుడికని చెప్పేసే సమాచారం వదిలిపెట్టేశాను. తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెకు ప్రత్యేకంగా చెప్పబడిన మాట నేను మీతో చెప్పండి ఏమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారంగా చేయుచున్నాడు. విడనాడని బట్టి దాన్ని పెళ్లి చేసుకున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు. కాబట్టి పవిత్రతను గురించి మాట్లాడినప్పుడు, అయ్యా వీరు బాప్తిసం పొందక ముందు ఎప్పుడో చెడిపోయి ఇలాగో భార్యను వదిలిపెట్టి ఒక ఆమె తగులుకున్నాడు, ఇప్పుడు విశ్వాసం ఇచ్చాడు, కుదరదు. అందువల్ల నీతి అనే మాటకు వచ్చేటప్పటికి చాలా జాగ్రత్త. వివాహ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. వివాహ విషయంలో ఏ లోపం ఉన్నా అది నీతిగా ఎంచబడదు అని చెప్పేసి ప్రత్యేకించి చేసేసాడు. ఆ తర్వాత నీతిని గురించి అప్రమాణం చేయవద్దని చెప్పేశాడు. కాబట్టి ఒట్టి ఎంత మాత్రం పెట్టుకొనవద్దు. నీ మాట అవునంటే అవును, కాదు అంటే కాదు అనే రూపంగా నీతి నాలుగుతో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేశాడు. కాబట్టి నీతి, కంటికి కన్ను పంటికి పన్ను అని పూర్వకాలంలో చెప్పిన మాట మీరు విన్నారు. కానీ మీతో చెప్పండి ఏమనగా,
దుష్టుని ఎదిరింపక నేను కుడి చెంప మీద కొట్టువాన్ని ఎడవ చెంప ద్రిపము. ఎవడని నీ మీద వ్యాజ్యం చేసి నీ అంగం తీసుకుని ఎడలా వానికి నీ పైవసనం ఇచ్చివేయము. ఒకడు 1 మైలు రమ్మని నిన్ను బలవంతం చేసిన వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళము. నేను అడుగు ప్రతివానికి ఏమో అప్పు అడుగువానికి అడుగువారి వాడిని ముఖం తిప్పవద్దు అని చెప్పేసి ప్రత్యేకించి ఏం చెప్పాడంటే హక్కుల కోసం పోరాడొద్దు అని చెప్పేశాడు. హక్కుల కోసం పోరాడటానికి ఆంధ్రాలో హైదరాబాదులో ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళ క్రైస్తవుల హక్కుల కొరకు పోరాడేవాళ్ళు. ప్రభనేశ్ అన్నాడు దేవుని నీతిలో హక్కుల కొరకు పోరాటం ఉండదు అని చెప్పేశాడు. హక్కుల కొరకు పోరాటం ఉండదు. హక్కుల కొరకు పోరాటం మామూలుగా లోకంలో జరిగే కార్యక్రమం. మాకు జీతాలు పెంచాలి, హక్కుల కొరకు, మాకు లీవులు ఎక్కువ ఇవ్వాలి, హక్కుల కొరకు, అలాగే అనేకమైన పోరాటాలు జరుగుతుంటారు శరీర సంబంధమైన ఆర్గనైజేషన్లో. కాబట్టి దేవుని నీతి ప్రకారము హక్కుల కొరకు పోరాటం లేదు. వాస్తవానికి ప్రభువైన యేసు తన హక్కుల కొరకు పోరాడినవాడు కాదు. హక్కుల కొరకు పోరాడినవాడైతే ఆయన సిలువ వేయబడవలసిన అవసరం వచ్చేది కాదు. హక్కుల కోసం పోరాడమని ఇండైరెక్ట్గా పిలాతు ప్రోత్సహించితే మాట్లాడకుండా మౌనంగా ఉండాడు. కాబట్టి నీతి దేవుని నీతిలో హక్కుల కొరకైనా క్రైస్తవ హక్కుల కొరకైనా పోరాటం ఉండదు. దేవుని నీతి నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమున మీ తండ్రికి తండ్రి కుమారులైన ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయడి. ఆయన చెడ్డవారి మీద మంచివారిని సూర్యుని వదింపజేసి నీతిమంతుల మీద అనీతిమంతులను వర్షం కురిపించున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించేవారినే ప్రేమించండి, మీకేమి ఫలం కలుగును. సుంకర్లు అలాగే చేయించున్నారు కదా. మీ సోదరులు మాత్రం మీరు వందనం చేసిన మీరు ఎక్కువ చేసినదేమి అనుజనులను అలాగే చేయించున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణ కనుక మీరు పరిపూర్ణంగా ఉండేదారు అని చెప్పేసి. కాబట్టి నీతి శత్రువులను ప్రేమించడం అనేది దేవుని నీతి కార్యక్రమంలో భాగమైంది. పరిశుద్ధుల సహవాసంలో ఏ విధమైన కళంకం లేకుండా పరిపూర్ణమైన ప్రేమ ఏర్పాట్లు ఉండాలో నీతి అన్నాడు. కాబట్టి నీతిలో ప్రత్యేకించి లైంగికమైన భావాలు మనసులో కూడా పుట్టని సమాజం ఏర్పడాలని నీతిలో కోరాడు. కాబట్టి నీతిని గురించి ఆయన చెప్పినప్పుడు విశేషమైన సమాజం. ఇలాంటిదా మన సమాజం? ఇలాగ ఆలోచన చేస్తామా? క్రీస్తు సంఘం అని చెప్పుకుంటాము, కానీ దాంట్లో ఇలాంటి పరిస్థితులు ఉంటేనే దేవుని నీతి అనే సమాచారం మనం ఆలోచించాం. దీనికంటే మించిన ఒక విశేషమైన కార్యక్రమం నేను మీతో చెప్పాల్సిన ఉంది. దేవుని నీతి క్రీస్తు ప్రభువునందు దేవుని నీతి వేరుగా ఉంది. ఆ నీతి ఎలాంటిదంటే అనేకసార్లు మీతో మాట్లాడినట్టు ఎఫెసీ 4:27 వీరు అపవాదికి చోటియకుడి, దొంగిలవాడికి మీద దొంగలక దొంగతనం మానేయండి అని చెప్పలేదు. దేవుని నీతిలో దానికంటే ఎక్స్ట్రా పోయి అక్కరగల వానికి పంచిపెట్టుకు మీ చేతితో కష్టపడి పనిచేయాలి అని చెప్పేసాడు. అక్కరగల ఎవడెక్కడలో ఉన్నాడో వాడికి పంచిపెట్టాలనే భావంతో పనిచేసేవాళ్ళు ఎక్కడున్నారు క్రీస్తు ప్రభు సంఘంలో? నీతి, దేవుని నీతి. కాబట్టి నీతి అనేటప్పుడు ఏం చెప్పాడంటే అన్ని కోణాల్లో అన్ని రంగాల్లో దేవుని పిల్లలు ప్రత్యేకించబడిన వారై పరలోక సంబంధులుగా జీవించడం అనే ఒక విశేషమైన వ్యక్తిని గురించి మాట్లాడాడు. అపవాదికి చోటీయకుడి, అది 27 4:27 అపవాదికి చోటీయకుడి అన్న తర్వాత దొంగిలవాడికి మీద దొంగిలక ఏమని చెబుతా సలహా? దొంగతనం చేశావు సోదరా, ఇక దొంగతనం చేయకుండా మానుకో అని చెప్పడం కాదు. దొంగిలవాడికి మీద దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుకు. తన చేతులతో కష్టపడి మంచి పని చేయాలంటే దొంగతనం చేయనివాడు ఏం చేయాలి? అదే కదా చేయాలా? దొంగిలవాడే దొంగలకుండా మానేసి అక్కరగలవానికి పంచిపెట్టడానికి ఆలోచించాలి. మామూలుగా సమాజంలో మనుషులు ఏం ఆలోచన చేస్తారు? 4 రూపాయలు వస్తే తన స్టేటస్ ఎలా పెంచుకోవాలి, 10 మందిలో తను ఎలాగో ఉన్నతంగా బతకాలి, ఎలాగో గౌరవంగా జీవించాలి, ఎలాగో స్టేటస్ అని ఆలోచన చేసేవాళ్ళే. కానీ ఇక్కడ రేపు జీతాల్లో ఒక 10,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుందంటే దానికి రాకముందుగానే మార్కెట్ వైపు కొన్ని వెళ్తుంది. ఏం కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకుందామని ఆలోచన చేస్తుంటారు. కానీ
అక్కర గలవానికి పంచిపెట్టాలని భావన ఎవడుకుంటుంది? ఎవడుకుంటుంది? దొంగలు చెప్పాడు ఆ సంగతి. దొంగల వాడికి మీద దొంగలకి అక్కర గలవానికి పంచిపెట్టకు, చేతులతో కష్టపడి మంచి పని చేయి అన్నాడు. ఏదైనా దొంగలు అడ్డమంచి దోచుకోవద్దు, చేతులతో కష్టపడి మంచి పని చేయాలి. ఈ మంచి పని చేసే చేతులు కొన్ని పనులు చేయవు. కాబట్టి మంచి పనులు చేసే దేనికంటే అక్కర గలవానికి పంచిపెట్టడానికని నీతిని గురించి మాట్లాడాడు కదా. ప్రభువుని యేసున్నాడు, భూలోకానికి వచ్చాడు, ఆయన రాజ్యంలో మనుషులకు మేలు చేయాలనుకున్నాడు. ఒక్కొక్కడికి ఉదాహరణ, నీకు 1 కిలో బంగారం, 1 కోటి రూపాయల డబ్బులు, 10 ఎకరాల పొలం ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందా? ఒక్కొక్కడికి, ఒక్కొక్క ఇంటికి కాదు, ఒక్కొక్కడికి నీకు 1 కోటి రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్, 1 కిలో బంగారం, 10 ఎకరాల పొలం ఇచ్చాడు అనుకో, అక్కర తీర్చబడుతుందా? అక్కర తీర్చబడదు. కారణం ఏమంటే నీ పాప క్షమాపణ ఖర్చు వేల కొలది నదులంత విస్తారమైన తాళం తెచ్చిన పాప. 1 కోటి రూపాయలు ఏం చేయబోతాయి? నీకు కిలో బంగారం ఏం చేయబోతుంది? 10 ఎకరాల పొలం ఏం చేయబోతుంది? ఏం చేయలేదు. నీ పాప రుణాన్ని తీర్చడానికి 10 ఎకరాల పొలము, 1 కిలో బంగారము, 1 కోటి రూపాయల డబ్బు ఇచ్చినా పాప క్షమాపణ క్రయధనం చెల్లించడానికి సరిపోదు. అందువల్ల ప్రభువుని యేసు ఏం చేశాడంటే మనుషుల సమస్యలు ఇలాగ భౌతికంగా పరిష్కరించడానికి బదులుగా వారి సమస్య పరిష్కరించడానికి అక్కర గలవానికి పంచిపెట్టడానికి ఆయన చేసిన ఒక విశేషమైన కార్యక్రమం. ఆయన ఒక్కటే సంపాదించుకున్నాడు. ప్రభువుని యేసు కావాలనుకుంటే ఆకాశం మిన్న అంటున్నంతగా భవనం కట్టించుకోగలడు. దానిలో భూమి మీద దొరికే సమస్త రత్నాలు, వైడూర్యాలు, మాణిక్యాలు, గోమేధికాలు అన్నీ ఏర్పాటు చేసుకోగలడు. భూమిలో ఉన్న బంగారం అంతా ఇంట్లో పెట్టుకోగలడు. లోకంలో దొరికే లోహాలన్నీ ఇంట్లో పెట్టుకోగలడు. ఎంతో ఐశ్వర్యంగా ఉండగలడు. కానీ అలాగున జీవించితే మనుషులకు మేలు చేసే కార్యక్రమం ఉంటుంది. అందువల్ల ప్రభువుని యేసు ఏం చేశాడంటే అక్కర గలవానికి పంచిపెట్టాలనే సూత్రం మీద ఆధారపడి తన బ్రతుకు బ్రతికాడు. అక్కర గలవానికి పంచిపెట్టే సూత్రం మీద ప్రభువుని యేసు బ్రతికి అక్కర తీర్చడానికని తను సంపాదన మానవ జాతికి దానంగా ఇచ్చడానికి ఉద్దేశించిన వాడై ఆయన తల్లి గర్భంలో పుట్టిన కాడ నుండి, బీజంలో ఏర్పడిన కాడ నుండి కల్వరి శిలువలోకి వచ్చిన వరకు వచ్చే వరకు ఆయన సంపాదించుకున్న ఒకే సంపాదన, జేబులో చిల్లిగవ లేదు, ఇల్లు వాకిల్ లేదు, వగర లేవు. ఏమున్నదంటే ఆయనకు ఒక్కడే ఒకటి ఉంది, రక్తం ఉంది. దేనికి పనికి వస్తుంది? అక్కర గలవానికి పంచిపెట్టడానికి పనికి వస్తుంది. అక్కర్లో ఎవరున్నారు? పాపులందరూ అక్కర్లోనే ఉన్నారు. పాపాలు పోవాలంటే ఈ రక్తమే పాపాలని పోగొట్టుకోగల సామర్థ్యం కలిగింది. ఈ రక్తమే దేవునితో సమాధానపరచడానికి సామర్థ్యం కలిగింది. ఈ రక్తమే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి అవకాశం కలిగించగలిగింది. ఈ రక్తమే పాప సంఖ్యలను తెగొట్టగలిగింది. అపవాది బంధకాల నుంచి విడిపించగలిగింది క్రీస్తు రక్తం ఒక్కటే. కాబట్టి అక్కర గల మనుషులకు పంచిపెట్టాలని ఉద్దేశం కలిగిన వారై సంపాదించుకున్న సంపాదన ఒక్కటే. అక్కర గలవానికి పంచిపెట్టేది దేవుని నీతి ఉండే మూల సూత్రం. దాని గురించి మనం ఎవరు పట్టుకు నీతి అని మాట్లాడుతుంటాం. నీతి గురించి మాట్లాడినప్పుడు ఏం గురించి మాట్లాడుతున్నావు నీవు? కాబట్టి ఆయన ఏమన్నాడంటే దొంగిల వాడికి మీద దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుకు. ఎవడెందుకు అక్కర గలవాడు ఎందుకు వస్తాడు? ఆలోచన డబ్బు వచ్చినప్పుడు అక్కర గలవాడు జ్ఞాపకం వస్తాడా? మార్కెట్ జ్ఞాపకం వస్తుంది, స్టేటస్ జ్ఞాపకం వస్తుంది. ఈ రోజున మనకి కలర్ టీవీ పెద్ద సీన్లో లేదు, మన ఇంట్లో లేదు కాబట్టి అది జ్ఞాపకం వస్తుంది. లేకపోతే ఇంకా మన పెద్ద అది లేదు, అది జ్ఞాపకం వస్తుంది. లేకపోతే ఇంకో పెద్ద అది జ్ఞాపకం వస్తుంటాయి. కానీ అక్కర గలవాడిని జ్ఞాపకం రాడు. అందువల్ల నీతి అనేది మనం మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాడంటే ప్రభువులోకపు దేవుడు నీతిని గురించి మాట్లాడు. క్రీస్తు యేసునందు నీతి ఇది అక్కర గలవానికి పంచిపెట్టగలిగిన నీతి. ఆ స్వభావంలోనే సంపూర్ణమైన వారు. కొత్త జన్మ అంటే దీనికి సంబంధించింది.
అయితే అక్కడికి మనకి పంచిపెట్టమంటే మన ఇంటర్ప్రిటేషన్ ఏమంటే, మనకి పిల్లలు ఉన్నారు కదా, సంపాదించి వాళ్ళ కోసం సంపాదిస్తున్నాం నేను మాట్లాడడం ప్రారంభించారు. ఇది నీతికి సంబంధించింది కాదు, స్వార్థానికి సంబంధించింది, కుటుంబ వ్యవహారాలకు సంబంధించి, దేవుని నీతికి సంబంధించిన కార్యక్రమం కాదు. అందువల్ల నీతి అని ఆయన మాట్లాడినప్పుడు పరిశుద్ధతను గురించి మాట్లాడే సమాజంలో సహోదరుల మధ్యలో నిష్కళంకమైన ప్రేమ తాండవించడానికి గురించి మాట్లాడాడు. క్రీస్తు సంఘంలో పవిత్రతను గురించి మాట్లాడాడు. కనీసము మోహపు చూపు చూడని పరిశుద్ధుల గురించి మాట్లాడాడు. మరి ప్రజలందరూ ప్రత్యేకించి మనుషులకు కాల్సిన ప్రతి విధమైన కార్యక్రమానికి శత్రువులు సైతం ప్రేమించే వాతావరణం గురించి మాట్లాడిన తర్వాత అక్కడి గలవానికి పంచిపెట్టు. క్రీస్తు ప్రభువు అక్కడి గలవానికి పంచిపెట్టడానికి ఉద్దేశించిన వాడై తన రక్తాన్ని మానవ జాతికి దానంగా ఇచ్చి వెళ్ళిపోయాడు. అక్కడి గలవానికి పంచిపెట్టడానికి క్రీస్తు ప్రభు రక్తం ప్రతి ఒక్కరి ఆత్మ సంబంధం ప్రతి అవసరత తీర్చగలదు. క్రీస్తు ప్రభు రక్తం తీర్చలేని మానవ ఆత్మ సంబంధం అవసరం ఒక్క అవసరత ఒక్కదాని గురించి మీరు నాతో చెప్పండి, ఏముండదు వాస్తవానికి. అందువల్ల అక్కడి గలవాన్ని పంచిపెట్టే కార్యక్రమంలో నిమగ్నమై ఆ దిశకుండా జీవితాన్ని కొనసాగించి పాపరహితులుగా జీవించడానికి మహారోధంతో కన్నీటితో జీవితాన్ని సాధించిన మహాప్రభు పరలోకపు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఏం చేశాడు అంటే నీతిని, యేసుక్రీస్తునందరి నీతి. అందువల్ల దేవుని రాజ్యంలో వాళ్ళ వాతావరణం ఏదో మీకు తెలిసి ఇప్పుడు సహోదరుల మధ్యలో పరిపూర్ణమైన ప్రేమ బాంధవ్యం. సంఘంలో లైంగికమైన ఎలాంటి పవిత్రత అపవిత్రత లేని పరిస్థితి. జనుల మధ్యలో ప్రేమించే శత్రుని సైతం ప్రేమించగలిగిన పరిస్థితి. మాట నిలకడగా ఉండి మాట తప్పని మనుషులు ఉండే పరిస్థితి. అందులో స్వార్థరహితమైన జీవితం ఆలోచన చేస్తూ అక్కడి గలవానికి పంచిపెట్టే కార్యక్రమం జరిగించేది దేవుని నీతి యొక్క కార్యక్రమం అని చెప్పిన తర్వాత దేవుని రాజ్యంలో ఆయన నీతి అనే సంగతి మనం మాట్లాడుకున్నాం కదా, నీతి. అందువలన పరలోకమందుడు ఏమిస్తా అంటే కోరుకున్నాడంటే మనుషులకు నీతిమంతులుగా తీర్చడానికి ఉద్దేశించాడు. అందువల్ల మానవ నీతి పనికి రాలేదు, 2 స్వనీతి పనికి రాలేదు, 3 మత సంబంధమైన నీతి శాస్త్ర నీతి పరిశీలన నీతి పనికి రాలేదు, 4 ధర్మశాస్త్ర సంబంధమైన నీతి పనికి రాలేదు. విశ్వాసమూలమైన దేవుని నీతిని మనిషికి అనుగ్రహించడానికి ఉద్దేశించిన వాడై దేవుని నీతి క్రీస్తు ప్రభువునందు ప్రదర్శించి ఆయన ప్రదర్శించిన విశేషమైన కార్యక్రమం భౌతికంగా మనుషులను తృప్తిపరచాలని ఆలోచన చేయకుండా ఒక్కొక్కడికి ఒక్కొక్క వ్యక్తికి 1 కిలో బంగారం, 1 కోటి రూపాయలు ఆస్తి బ్యాంక్ బ్యాలెన్స్, 10 ఎకరాల పొలంతో సంతృప్తి పొందని పరిస్థితులు కాబట్టి వాస్తవాన్ని కాబట్టి మనుషుల అవసరం తీర్చబడేది దేంతో తీర్చబడుతుందో దాన్నే సంపాదించుకొని ఇంకేం సంపాదించుకోవాలి ప్రభా యేసు భూమి మీద ఏమి సంపాదించుకోవాలా? మీ యజమానుడు పన్ను కట్టడా అని అడిగితే 1/2 షెకెలు, షెకెలే చిన్న నాణ్యము, దాంట్లో సగం భాగం 1/2 షెకెలు. 1/2 షెకెలు కూడా కనీసం జేబులో పెట్టుకోవటానికి సామర్థ్యం లేనట్టుగా బ్రతికిన ప్రభానేష్. 1/2 షెకెలు కూడా లేదు. అక్కడి గలవానికి పంచిపెట్టాలి దానిలో కూడా. కాబట్టి సిమోను నీకు కూడా 1/2 షెకెలు కావాలి కదా, నువ్వు కూడా అక్కడలో ఉన్నావు కదా, నాకు నీకు పంచిపెట్టడానికి గాలం తీసుకెళ్ళు, 1000 చాపడుంది, దాంట్లో షెకెల్ ఉంటుంది, నీకు 1/2 షెకెల్ నాకు 1/2 షెకెల్ కట్టేసిరా అని చెప్పిన ప్రత్యేకమైన పరిస్థితిలో ప్రభానేష్ జీవించి మనకు ఆదర్శప్రాయుడై నీతిని ప్రదర్శించిన క్రీస్తు ప్రభువును అనుసరించి క్రీస్తునందరి దేవుని నీతిని మనం కనుక్కోవాల్సిన అవసరం ఉంది కనుక ఆ దిశకుండా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. నీతి అందువల్ల ఆయన ఏం చెప్పాడంటే నీతిమంతులుగా తీర్చే ఒక విశేషమైన ప్రక్రియ క్రీస్తు ప్రభు రక్తం వల్ల జరిగేది. రోమీయులకు 5వ అధ్యాయంలో ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడే విశేషమైన సంగతి గ్రంథంలో ఎర్రబడింది. అందువలన నీతిమంతులుగా తీర్చడానికి 1 కోటి రూపాయల ఆస్తి కానీ, కిలో బంగారం కానీ, 10 ఎకరాల పొలం కానీ సరిపోవు, ఖచ్చితంగా సరిపోవు. నీతిమంతులుగా తీర్చబడటానికి చేయాల్సిన కార్యక్రమం 5వ అధ్యాయంలో 9వ వచనం రాబడింది. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతుండి రక్షించబడుతుంది. ఏలయనగా శత్రులమైండగా ఆయన కుమారుని మరణం ద్వారా మన దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయంగా రక్షించబడుతుంది. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని యందు అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాం.
కాబట్టి దేవునితో సమాధానం కావాలంటే డబ్బు వలన కలిగే పని కాదు, అది ఆస్తి వలన అంతస్తు వలన జరిగే పని కాదు. క్రీస్తు ప్రభు రక్త బలి వలన, ఆయన రక్తం వలన జరిగే కార్యక్రమం. మానవ అవసరతలు అక్కర్లు తీర్చడానికని ఉద్దేశించిన వాడే ప్రభువైన యేసు తన రక్తాన్ని సంపాదించుకొని ఏమేం సంపాదించుకోకుండా, ఏమయ్యా ఏంది మంతి కింద దరిద్రంగా బతికావు, ఏం నీకు చేత కాదా, మామూలుగా అందరూ హేళంగా బతకడానికి చేత కాదా, చేత కాదా కాదు. అక్కడ గలవానికి పంచిపెట్టడం అనేది ఈ సర్కిల్లో ఉండే నీతి. కాబట్టి ఈ సర్కిల్లో ఉండే నీతి ఆ సూత్రం మీద ఆధారపడితే ఈ రోజున క్రైస్తవులు అనేవారు ఈ దిశకుండా ఆలోచన చేస్తున్నారా? ఆలోచన చేయటం లేదు. ఏం చేస్తున్నారు? కావాలంటే పిల్లలకి ఆస్తి సమకూర్చి పెట్టడానికి ఆలోచన చేస్తున్నారు. అక్కడ గలవాన్ని పంచిపెట్టడం కాదు అది. 2, స్టేటస్ పెంచుకోవటానికి ఆలోచన చేస్తున్నారు. అంతేనా? లేకపోతే లోకంలో పేరు ప్రఖ్యాతులు గడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని దేవుని నీతికి సంబంధించి అక్కడ గలవానికి పంచిపెట్టాలనే మనసుతో దేవుని ఆవరణలో ఉన్న నీతి, ఆ వాతావరణాన్ని ఉపయోగించే పరిస్థితులు లేకుండా పోయినాయి. చాలా దుర్మార్గమైన పరిస్థితి. కాబట్టి క్రీస్తు ప్రభు రక్తం ఏం చేసిండంటే ఆయన రక్తం సంపాదించుకున్నాడు. ఈ రక్తంతో సంపాదించుకున్న వస్తువులు ఉన్నాయి. ఆయన రక్తంతోనే వస్తువులు సంపాదించుకున్నాడు. దేంతో సంపాదించుకోవాలి వస్తువుల్ని? ఆయన రక్తంతో ఏం సంపాదించుకున్నాడంటే తన స్వరక్తంతో సంఘాన్ని సంపాదించుకున్నాడు, రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. రక్తం ఇచ్చి సంపాదించుకున్నది సంఘరాజ్యం. కాబట్టి సంఘరాజ్యాన్ని ప్రభువైన యేసు తన రక్తంతో సంపాదించుకున్న సమాచారం గ్రంథంలో రాబడింది. అపోస్తలుల కార్యములు 20:8 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు అనేశాడు. కాబట్టి ప్రకటన గ్రంథం 5:9-10 నీవు నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలో ఉన్న భాషలు మాట్లాడడం, ప్రతి జనంలో ప్రతి ప్రజలను దేవుని కొరకు మనుషులను కొట్టడానికి ఉపయోగించిన ఏకైక సాధనము రక్తమే. ఏం కొట్టడానికైనా ఉద్దేశించాడు? అటు రాజ్యం కొనడానికి, సంఘం కొనడానికైనా ప్రభువైన యేసు ఉపయోగించిన ఒకే ఒక సాధనం రక్తం. డబ్బు పెట్టి కొనలా, ఆ మూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషం నిష్కంఠం గొర్రెపిల్ల రక్తం. అందువలన దేవుని రాజ్యంలో ఉండవలసిన నీతి క్రీస్తు ప్రభువునందు మనకు తేటగా బయలుపరచబడిన కారణాన దేవుని నీతి అని మనం మాట్లాడినప్పుడు ఒక అద్భుతమైన క్రైస్తవ సహవాస బాంధవ్యం. 2, ఒక అపవిత్రత లేని క్రీస్తు సంఘం యొక్క వాతావరణం. 3, మాట ప్రకారం బ్రతికే మనుషుల యొక్క స్వభావతత్వం. 4, ప్రత్యేకించి శత్రువులను సైతం ప్రేమించగలిగిన స్వభావం ఏర్పాటు. ఇలాంటి వాతావరణంతో నింపబడి దానికి మించి దానికి కిరీటంగా దొంగిలవాడికి మీద దొంగిలక అక్కడ గలవానికి పంచిపెట్టినట్లు చేతులతో కష్టపడి మంచి పని చేయవలని ఆదేశించిన క్రీస్తు ప్రభువే తాను అలాగూ జీవించి అక్కడ గలవానికి పంచిపెట్టే కార్యక్రమం జరిగించి దేవుని నీతిని కనపరిచాడు. కాబట్టి దేవుని రాజ్యంలో ఉండవలసిన నీతి ఎలాంటి పరిస్థితుల్లో ఉండవలసిన అవసరం ఉంది. దీనికి భిన్నమైంది దేవుని రాజ్యంలో ఉండవలసిన నీతి కాదు. కాబట్టి ఎవడైనా నేను నీతిమంతుడినని, లేకపోతే నేను పదవంతిస్తున్నానని, లేకపోతే నేను ఆచరిస్తున్నానని, దాని దశమ భాగం ఇస్తున్నాను, లేదు నేను ఉపవాసం ఉంటున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాననే పరిస్థితులకు నీతి సంబంధించిన కార్యక్రమాలు కాదు. ఇది జీవితపు ఆచరణకు సమర్పణకు సంబంధించిన విశేషమైన కార్యక్రమం. ఒక అద్భుతమైన సహోదర బాంధవ్యం. ఎవరిని తోలనాడి మాట్లాడలేని మనుషుల తత్వం. సహోదరుని ఎవరు తోలనాడి మాట్లాడే పరిస్థితి పెట్టుకోవద్దు. అపవిత్రమైన వాతావరణంతో స్థానిక సంఘం నిలబెట్టొద్దు. మాట నిలబెట్టుకునే ప్రక్రియ జరిగించు. మాట తప్పని వాడివై ఉండు. ఇలాగున్న అనేకమైన సూత్రాలు తెలియజేసి అవసరమైతే నీ ఆస్తి పోగొట్టుకోవడానికి కానీ సిద్ధపడి కానీ ఎవరి మీద అన్యాయంగా తిరిగి చేయొద్దు. ఎవడైనా ఒక మైలు రామంటే మైలు నేను 2 మైళ్ళు వస్తాను అని పో. ఓ చెంప మీద కొడితే ఇంకో చెంప మీద తిప్పు అంటే హక్కులకై పోరాడొద్దు అని సమాచారం వివరించిన తర్వాత
ఇది నా హక్కు అన్నామంటే క్రైస్తవ జీవితంలో నీతిని గర్జించే మనిషికి హక్కుల కొరకు పోరాడే పరిస్థితి కాకుండా అక్కరగలవానికి పంచిపెట్టే ఆత్మ సంబంధం వాతావరణం కలిగింది దేవుని నీతి అయి ఉంటుంది. దాని గురించి మనం ఎప్పుడు ఆలోచన చేసినా మనం దేవుని నీతికి దూరంగానే కనిపిస్తున్నాం, కానీ దగ్గరగా కనిపించే ప్రక్రియ ఉండదు. అందువల్ల పరలోకం దేవుడు ఏం చేశాడంటే 2 కొరింథీ పత్రికలో మనం నీతి అగునట్లుగా పాపం ఎరుగని ఆయనను మన కొరకు పాపంగా చేసి కార్యక్రమం జరిగించానని చెప్పేశాడు. 2 కొరింథీ 5వ అధ్యాయంలో నీతికి మూలమైన వాడు క్రీస్తు ప్రభు, కావున దేవుడు మా ద్వారా మేము వేడుకున్నట్లు కృష్ణకు రాయబారమే దేవునితో సమాధానం పుష్పకం మేము వేడుకుంటున్నాం. 21వ వచనం 5వ అధ్యాయం 21వ వచనంలో ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపంగా చేశాడు. కాబట్టి పాపం ఎరుగని ఆయన పాపంగా చేశాడంటే పాపుల అక్కర్ను తీర్చడానికి పంచిపెట్టడానికి పాపం ఎరుగని ఆయన్ని ఈ ప్రత్యేకమైన ప్రక్రియలో ఉంచేశాడు. పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపంగా చేశాడు. దేవుని నీతి, ఈ నీతి వాతావరణం మెలగటం అనేది మనం పిలువబడిన స్థితి. నీతి అంటే మనం ఏం ఆలోచన చేస్తాడో తెలియలా. అనేక మార్లు మనుషులు నీతి అంటే కేవలం స్వనీతిని గురించి మాట్లాడుతూ నేను అలాంటి వాడిని కాదు, ఇలాంటి వాడిని కాదు, అలాంటి వాడిని కాదు, నేను ఇలాంటి వాడిని ఇలాంటి వాడిని అని చెప్పనే పరిస్థితుల్లోనే ఆలోచన చేస్తున్నాం. కానీ దేవుని నీతి ఆయన రాజ్యంలో ఏం జరిగిస్తూ ఉంటుంది అనేదాన్ని పట్టించుకోకుండా, అందువలన దేవుని రాజ్యపు నీతిని మనం జాగ్రత్తగా ఆలోచన చేసిన వారమై నీతి సూత్రాల వైపు జీవితాన్ని మళ్లించి ఆ దిశకుండా మన ప్రయాణం సాగించాలే. కానీ మనకేదో తోచిన కార్యక్రమం జరిగించుతూ నీతిమంతులు మనం ఆలోచన చేయటం అనేది తగిన కార్యక్రమం కాదు. ధర్మశాస్త్ర సంబంధమైన మనుషులు వేరు, క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన విమోచింపబడిన జనాంగం వేరు. ధర్మశాస్త్రంలో నేను మీతో వాళ్ళు చెప్పిన మాట విన్నాను కదా, వీరు విన్నారు కదా అని చెప్పేసి నరహత్య చేయవద్దన్నాడు. నేను నరహత్య చేయవద్దని సమాచారం చెప్పట్లేదు. సహోదరుల మధ్యలో కనీసం ఎవరిని తృణీకరించి మాట్లాడొద్దు, వ్యర్థుడా అనొద్దు. ఎప్పుడన్నా అన్నారు ఎవడైనా వ్యర్థుడా అని? వ్యర్థుడా అనేస్తున్నారే, వ్యర్థుడా అనేసాడండి. అనేసాడంటే ఎంత పరిస్థితికి వెళ్ళామన్నమాట, అంత దూరం వెళ్ళిపోయావు దేవుని నీతి ప్రకారం. ద్రోహి అని అనవద్దు ఎవడిని. ద్రోహి అంటే నరకాగ్ని పాత్ర. ద్రోహం నీకు చేశాడా, ద్రోహి అని అనొద్దు. ద్రోహం చేసిన వాడు కూడా ద్రోహి అనొద్దు. ఇలాంటి సూత్రాల మీద సమాజాన్ని కట్టే ఒక విశేషమైన కార్యక్రమం దేవుని నీతికి సంబంధించిన విశేషమైన. ఈ నీతి ఎక్కడా కనిపించదు లోకంలో, ధర్మశాస్త్రంలో అంతకంటే కనిపించదు. కాబట్టి మనుషుడు నీతిమంతుడిగా ప్రవర్తించిన వాడు ఎవని అందు నీతి కనిపించదు. అది క్రీస్తు యేసునందు దేవుడు మనకు అనుగ్రహించిన నీతి. కాబట్టి ఈ నీతి సూత్రం అనుసరించి బ్రతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా కాకుండా మనం నీతి అనే మాటలను సంగతి మాట్లాడడానికి హక్కు కలిగిన వరమై ఉండము. కనుక దేవుని నీతి కలిగి దేవుని రాజ్యపు వాతావరణంలో ఉండవలసిన పరిస్థితులు ఉండవలసినట్టుగా ఏర్పాటు చేసుకొని నీతి ప్రవర్తన గలవారమై దేవుని క్రీస్తునందు దేవుని నీతిని బహుమానంగా పొందిన వారమై ఆ నీతిని ధరించుకున్న వారమై నీతిమంతులుగా లోకంలో విరాజిల్లాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేట మీకు మనం చేసిన ముగించిన నమస్కారం.